HTML+3 ఉంది. ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, ఏదో ఒకటి మనకు కావాలి కాబట్టి. చూడండి నేను రాసిన కోడ్ ఎలా ఉందో. డాక్ టైప్ HTML హెడ్ లోపల టైటిల్, ఇలా నీట్ గా స్టెప్ బై స్టెప్ అన్ని నీట్ గా మనకు కనిపించాలన్నమాట. ఇలా రాసినప్పుడే మీకు ప్రోగ్రామ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో కనిపిస్తుంది అన్నమాట మీకు. నెక్స్ట్ మనకి ప్రీ ట్యాగ్ అనమాట. ప్రీ ట్యాగ్ అంటే ఏంటంటే నార్మల్ గా ప్రీ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే పోయమ్స్ లాంటి మనం డిస్ప్లే చేసుకోవాలంటే. ఇప్పుడు పోయమ్స్ వచ్చేసి మనకి ఒక 4 లైన్స్ ఉంటాయి నార్మల్ పోయం. సపోజ్ ఇదే ఒక పోయం అనుకోండి, ఒక లైన్ అనుకోండి, ఇది ఇట్లా మనకి 4 లైన్స్ ఆఫ్ పోయం ఉంటుంది. ఇలా 4 లైన్స్ ఆఫ్ పోయం ఉంటుంది. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఆఫ్ పోయం ని మనం డిస్ప్లే చేసుకోవాలంటే పీ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే మన యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం ఉన్న పారాగ్రాఫ్ లో స్పేసింగ్ ఏమున్నా సరే అన్ని రిమూవ్ చేసి అన్ని ఒకటే లైన్ లకి డిస్ప్లే చేస్తుంది. చూడండి అన్ని ఒకటే లైన్ లకి చేస్తుంది. అదే కనుక మనకి ఇది పోయం ఫార్మాట్ రావాలంటే బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. బ్రేక్ అనేసి 2 బ్రేక్స్ యూజ్ చేస్తున్నాను నేను, అన్ని 2 బ్రేక్స్ యూజ్ చేస్తాను. ఇలా అన్నిటికీ 2 బ్రేక్స్ యూజ్ చేస్తాను. ఒకసారి చూస్తే మనకి ఇలా ఉంటుంది. పోయం ఎప్పుడైనా సరే మనకి లైన్ బై లైన్ ఉంటుంది. ఇది 1 మెథడ్ అయితే ఇంకో మెథడ్ ఉంది మనకి. ఇదే మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ప్రీ ట్యాగ్ అనేసి ఇస్తున్నా. ప్రీ ట్యాగ్ అనమాట. సో ప్రీ ట్యాగ్ ఏం చేస్తుందంటే వీటి మిడిల్ లో ఉండే టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ప్రింట్ చేస్తుంది. ఇవన్నీ బ్రేక్స్ లేకపోయినా సరే మనకి ఇక్కడ మనం ఎంత స్పేసింగ్ ఇచ్చామో అన్ని చూసుకొని మనకి అదే ప్రింట్ చేస్తుంది. కానీ దీనికి కొద్దిగా ఎక్స్ట్రా స్టైలింగ్ యాడ్ అవుతుంది. ఫార్మాటింగ్ మారిపోద్ది, టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ కొద్ది స్పేసింగ్ కూడా వస్తుంది. చూడండి ఫార్మాటింగ్ మారిపోద్ది అండ్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో మనకి స్పేసింగ్ వచ్చింది అండ్ ఫాంట్ ఫ్యామిలీ కూడా మారిపోయింది. ఈ ఫాంట్స్ చూస్తే డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఉన్నాయి, ఇవి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఉన్నాయి. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మనకి టైమ్స్ న్యూ రోమన్, వర్ధన, కర్సివ్ అనేసి ఇలాంటివన్నీ మనం రాస్తుంటాం కదా. సో అలాంటి ఫ్యామిలీస్ అనమాట ఇవన్నీ. ఇది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ, ఇది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ. మనకి ఈ చెక్ చేసుకోవాలంటే నార్మల్ గా ఇన్స్పెక్ట్ చేసుకొని బాడీ మీద క్లిక్ చేస్తే మనకి సో డిస్ప్లే బ్లాక్ అనేసి ఉంది, మార్జిన్ అనేసి. సో మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చినట్టున్న వాళ్ళకి ఏదైతే ఉంటుంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ కి అప్లై అవుతున్న ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అనమాట. పీకి అప్లై అవుతున్న ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ఏంటంటే డిస్ప్లే బ్లాక్ అనేసి, మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అనమాట. మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అంటే ఈ ఎలిమెంట్ మీద హోవర్ చేస్తే స్టార్టింగ్ లో మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది చూడండి, ఇక్కడ ఈ పార్ట్ లో మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది, అది మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అనమాట. అదే కనుక మనకి ఎండింగ్ లో వస్తూ ఉంటది, ఎండింగ్ లో మార్జిన్ బ్లాక్ ఎండ్ అనమాట అది. సో పారాగ్రాఫ్ కి స్టార్టింగ్ లో ఎండింగ్ లో అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్, పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్, అలా అనమాట మనకి. అదే కానీ మార్జిన్ బ్లాక్ ఇన్లైన్ స్టార్ట్ ఇన్లైన్ ఎండ్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ అనమాట. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఇది, ఈ రెండు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో, ఈ రెండు టాప్ లో బాటమ్ లో. ఇలా ప్రీ డిఫైన్డ్ గా వాడు ఇచ్చాడు కాబట్టి డిఫాల్ట్ గా మనకు అప్లై అవుతున్నాయి పారాగ్రాఫ్ కి. అదే కనుక ఈ ప్రాపర్టీస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మీరు సిఎస్ఎస్ నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఓవరాల్ గా నేను పారాగ్రాఫ్ అన్నిటికీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్, ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నా ఆ పారాగ్రాఫ్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కలర్ రెడ్ వేస్తున్నాను. ఇదేంటంటే ప్రాపర్టీస్ అనమాట మనకి, ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. మనం ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని మీరు సిఎస్ఎస్ లో వచ్చినప్పుడు నేర్చుకుంటారు మీరు. చూడండి ఇట్లా ఇలా అనమాట మనకి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం చేసింది అంటే బ్రౌజర్ లో రాసాం. అదే కనుక కోడ్ లో ఉంటే మన డైరెక్ట్ గా అలాగే ఉంటాయి అనమాట మనకి కలర్స్. ఓకేనా, ఇది ప్రీ ట్యాగ్. నెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. .html ఫార్మేటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న H1 పారాగ్రాఫ్ అన్నిటికీ కొద్దిగా ఎక్స్ట్రా స్టైలింగ్ కానీ ఎక్స్ట్రా ఫార్మాట్ కానీ మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ ఫార్మాట్ ట్యాగ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే సిఎస్ఎస్ కి వెళ్లకుండా HTML లోనే కొన్ని డిఫరెన్స్ ఫార్మాట్స్ అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను H1 కి వచ్చేసి ఐ ఇస్తున్నా.
ఐ అంటే ఏంటంటే ఇటాలిక్ అనమాట. ఐ అంటే ఇటాలిక్. ఒకసారి చూద్దాం మనకి. ఇటాలిక్ ఫార్మాట్ లో మన టెక్స్ట్ రావాలి అనేసి అనుకుంటే ఐ ఇస్తే సరిపోద్ది. ఆ ఐనే ఇంకో విధంగా అంటారు. ఎంఫసైజ్ అనమాట. ఈఎం. ఇక్కడ నేను ఈ ఈ లింక్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నా. ఇది చూడండి ఎక్కడ ఇస్తున్నా నేను H1 లోపలే ఎంఫసైజ్ ఇస్తున్నా. ఈ ఫార్మాట్ ట్యాగ్స్ అన్ని నెక్స్టెడ్ ట్యాగ్స్ లో రాసుకుంటాం. అంటే నెక్స్టెడ్ లాగా రాసుకుంటాం. అంటే ఒక ట్యాగ్ లోపలే మనం రాసుకుంటాం ఇవన్నీ. చూడండి ఈఎం ఒక ట్యాగ్ లోపల మనం రాసుకున్నాం. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ ఐ వచ్చేసి మనకు ఒక ట్యాగ్ లోపల మనం రాసాం. ఇది చూడండి డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంది. ఎంఫసైజ్ అన్నా అండ్ ఇటాలిక్ అన్నా రెండు ఒకటే అనమాట. రెండు ఒకటే ఫార్మాట్ లో మనకి ప్రింట్ అవుతాయి మనకి. ఓకే నెక్స్ట్ క్యూ అనమాట. క్యూ అనేది ఏంటంటే డబుల్ కోట్స్ అనమాట. డబుల్ కోట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి డబుల్ కోట్స్ రావాలి అనుకుంటున్నాను. క్యూ అనేసి ఇస్తాం మనకి. చూడండి డబుల్ కోట్స్ అప్లై అయింది మనకి. ఇక్కడ స్టార్టింగ్ లో అండ్ ఇక్కడ ఎండింగ్ లో డబుల్ కోట్స్ అప్లై అయింది. డబుల్ కోట్స్ ఎక్కడైనా కావాలనుకుంటే క్యూ అని పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపోజ్ ఇక్కడ నుంచి ఇటు వరకు నాకు బోల్డ్నెస్ కావాలనుకుంటున్నా. బి అనమాట. బోల్డ్నెస్ రావడానికి బి ట్యాగ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అక్కడ క్లోజింగ్ ట్యాగ్ రాయాలి. ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ అనమాట. ఓన్లీ డిజిటల్ ప్రొడక్ట్స్ కే నాకు బోల్డ్నెస్ కావాలి అనేసి అనుకుంటే డిజిటల్ ప్రొడక్ట్స్ కే మనం ఇస్తాం. ఈ బోల్డ్నెస్ నే స్ట్రాంగ్ కూడా అంటారు. సపోజ్ స్ట్రాంగ్ అన్న బోల్డ్ అన్న రెండు ఒకటే. స్ట్రాంగ్ బోల్డ్ ఏదైనా ఒకటి. ఏదైనా సరే ఒక టెక్స్ట్ కి మనకి బోల్డ్నెస్ అప్లై చేయాలి. ఎక్కడైనా సరే ఒక పారాగ్రాఫ్ లో ఏదైనా బోల్డ్నెస్ అప్లై చేస్తున్నాం. ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఉంది లేదా ఏదైనా మెయిన్ పాయింట్ ఉంది ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ టెక్నాలజీ అనేది లేకపోతే ఏదైనా సరే ఒక వర్డ్ కొద్దిగా ఇక్కడ ఉండే వాటికంటే కొద్ది బిగ్గర్ గా చేయాలనుకుంటున్నాను మీరు. సపోజ్ ఇదే డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది కొద్ది బిగ్గర్ గా చేయాలనుకుంటున్నారు. బిగ్ ట్యాగ్ ఉంది. బిగ్ అనేసి బిగ్. బిగ్ అంటే ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఉండే వాటికంటే కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది. చూడండి కొద్ది బిగ్గర్ ట్యాగ్ అనమాట. స్మాల్ అనేసి ఉంది. ఇక్కడ ఉండే వాటికంటే స్మాల్ గా వస్తుంది మనకి. ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే మనకి స్మాల్ గా కావాలనుకుంటే రాసుకోవచ్చు. స్మాల్ ట్యాగ్ అనమాట. ఉండే వాటికంటే కొద్ది స్మాల్ అయింది. ఓకే నెక్స్ట్ మార్క్ ట్యాగ్ ఉంది. మార్క్ ఏదైనా సరే మార్క్ చేసుకోవాలి. మనకి ఏదైనా సరే ముందు చిన్నప్పుడు వచ్చేసి మనకి యెల్లో కలర్ స్కెచ్ తో మీరు మార్క్ చేసుకుంటున్నారు. సేమ్ లైక్ మార్క్ అన్నమాట. ఇట్లా మార్కింగ్ చేసుకోవడానికి మనకి మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఈ మార్క్ కలర్ మార్చుకోవాలంటే మళ్ళీ మీరు సిఎస్ఎస్ రావాలి. సిఎస్ఎస్ వస్తే మీరు మార్క్ కలర్ గాని మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ డెలిట్ అన్నమాట. డిఈఎల్ ఏదైనా సరే ఒక వాల్యూని మనకి డిలీట్ చేయాలనుకుంటున్నాం. అంటే డిలీట్ అంటే లైన్ వస్తుంది అంతే. హారిజంటల్ లైన్ వస్తుంది టెక్స్ట్ మీద. ఇలా హారిజంటల్ లైన్. ఈ ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్ గా ఏదైనా ఆఫర్ ఇస్తున్నప్పుడు 1000 అంటే 10,000 కాదు 999 అనే ఆఫర్ అనేసి అట్లా పెడతారు కదా. అప్పుడు 10,000 అని పెట్టేసుకొని 10,000 వచ్చేసి ఇక్కడ ఇస్తారు. నార్మల్ గా వచ్చేసి 10,000 పెడతారు. 10,000 క్రాస్ చేసి ఇంకో వాల్యూ ఇక్కడ రాస్తారు అనమాట మీరు ఆఫర్ వచ్చేసి. అదే కనుక ఐఎన్ఎస్ అనమాట. ఐఎన్ఎస్ అంటే ఇన్సర్ట్ అన్నమాట. అంటే అండర్లైన్ వస్తుంది మనకి ఐఎన్ఎస్ అంటే. ఏదైనా సరే టెక్స్ట్ కి అండర్లైన్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. అంటే ఏంటంటే నేను ఎండింగ్ ట్యాగ్ ఇవ్వలేదు. చూడండి ఎండింగ్ క్లోజ్ చేయలేదు. అందుకోసం మనకి డెఫినెట్ గా ఇలాంటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎప్పుడైనా సరే. సేవ్ చేయలేదా? చూడండి ఐఎన్ఎస్. ఐఎన్ఎస్ నే యు అంటారు. అండర్లైన్ యు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటున్నా. అండర్లైన్ అనమాట. చూడండి అండర్లైన్.
యు అన్నా ఐఎన్ఎస్ అన్నా అన్ని ఒకటే. కొన్ని ఇక్కడ చూపిస్తాను నేను W3 స్కూల్స్ లో, ఇది ఫాలో అవ్వండి మీరు. ఇవి నేర్చుకోండి ఎక్స్ట్రా. మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి. ముందే చెప్తున్నాను. ప్రాక్టీస్ చేస్తేనే ఎక్స్ట్రా మీరు నేర్చుకోగలరు. నేను చెప్పిన వాటికంటే ఇంకా ఎక్స్ట్రా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడండి W3 స్కూల్స్ లోకి వెళ్ళేసి HTML కి మీరు వెళ్ళారనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి మీకు ఫార్మేటింగ్ అనేసి. ఫార్మేట్ ట్యాగ్స్ కి వెళ్తే ఇక్కడ చూడండి బి స్ట్రాంగ్, ఐఈ, ఎంపసైజ్, మార్క్, స్మాల్, డెలిట్, ఇన్సర్ట్, ఈ రెండు నేను చెప్తాను ఇప్పుడు. అండ్ కొటేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మీరు బ్లాక్ కోట్ అనేసి ఉంటది. బ్లాక్ కోట్ ఇది అవసరం లేదు మీకు, సైట్ అనేసి ఎంత అవసరం లేదు. సో బ్లాక్ కోట్ అనేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు అనుకుంటే ఇక్కడ స్పేసింగ్ వస్తుంది అంతే. బ్లాక్ కోట్ కి ఇట్లా స్పేసింగ్ వస్తుంది మనకి. క్యూ అనేది నేను చెప్పాను ఆల్రెడీ, డబుల్ కోట్స్ రావడానికి. అబ్బర్ అన్నమాట. ఏదైనా సరే అబ్జర్వేషన్ మీరు చెప్తున్నారు అనేసి అనుకుంటే అబ్బర్ అని రాయేసి ట్యాగ్ ఇలా అబ్బర్ రాయేసి, టైటిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, అట్రిబ్యూట్ అనేది. ఈ టైటిల్ లేకపోతే మనకు రాదనమాట అది. అబ్బర్ అనేది ఏంటంటే నార్మల్ గా అబ్జర్వేషన్ అనేసి మీనింగ్. ఏదైనా అబ్జర్వేషన్ మనం చెప్తూ ఉంటే దానికంటూ టైటిల్ అనేది అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ టైటిల్ లో ఏంటంటే వీటి యొక్క ఇన్ఫర్మేషన్ రాస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనం రాస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాసినప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా హోవర్ చేసినప్పుడు మనకు చూడండి ఇలా స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి మనకు అక్కడ కనిపిస్తుంది హోవర్ చేసినప్పుడు. ఓకేనా? ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, అబ్బర్ అనేసి కాదు, ఇక్కడ ఇంకో ట్యాగ్ ఏదైనా పెట్టుకోండి. ఐ అనేసి నేను పెట్టుకుంటున్నా, ఇటాలిక్ అనేసి. కానీ అబ్బర్ రాయడానికి ఇటాలిక్ రాయడానికి డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి ఐ అంటే చూడండి మనకి కిందకి అండర్లైన్ రాలేదు ఇందాక, అంటే ఇందాక కిందకి అండర్లైన్ వచ్చింది. ఆ కిందకి అండర్లైన్ వచ్చింది అంటే అబ్బర్ అనే ట్యాగ్ వల్ల వచ్చింది మనకి. ఇక్కడ ఈ ఐ వల్ల ఏమొచ్చిందంటే ఇటాలిక్ ఫార్మాట్ లో మన ఆరింది. కానీ ఇక్కడ చూసి హోవర్ చేస్తే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వస్తుంది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే అబ్బర్ అని పెట్టడం వల్ల మనకి ఏమైతే అంటే కిందకి డాట్స్ కనిపించాయి, ఏదో ఉంది కవర్ చేస్తాం. వాయిస్ వినపడలేదా మీకైనా? అందరికీ వినపడలేదా? వినిపిస్తుంది అందరికి? వినపడలేదా? సో శ్రీనివాస్ మీకు ఏమన్నా సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోండి. వీళ్ళందరికీ వినిపిస్తుందంట. శ్రీనివాస్ వినిపిస్తుందా? శ్రీనివాసేనా సదానందనా నాతో మాట్లాడింది? సరే, సో బ్లాక్ కోట్ అబ్బర్. సో అబ్బర్ అని రాయడం వల్ల ఇట్లా డాట్స్ వస్తాయి. డాట్స్ ఉంది ఏదో ఇన్ఫర్మేషన్ ఉందనేసి అట్లా హోవర్ చేస్తాం మనం. హోవర్ చేసినప్పుడు వాటికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ WHO అనేసి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేసి ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఇవన్నీ ఫార్మేట్ ట్యాగ్స్. అడ్రస్ అనేసి నేను ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను. అడ్రస్ అనేది ఏంటంటే మనకి ఒక అడ్రస్ లో ఫార్మేట్ లో మనం ప్రింట్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇదేంటంటే డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ అంతే. ఎందుకంటే కర్సివ్ లాగా మనకు వస్తుంది, కర్సివ్ లాగా లేకపోతే ఇట్లా ఇటాలిక్ లాగా మనకి ఇలా వస్తూ ఉంటాం. అందుకోసమే అడ్రస్ అని పెడతాం. నెక్స్ట్ సైట్ అన్నమాట. సో సైట్ అనేది అంటే ఏదైనా ఆథర్ నేమ్ రాసినప్పుడు లేదా ఏదైనా బుక్ నేమ్ రాసినప్పుడు మనం సైట్ అని పెడతాం. ఇక్కడ చూడండి ఇట్లా ఏదైనా సరే ఒక బుక్ కింద వచ్చేసి మనకి ఏదైనా సరే దాని నేమ్ వచ్చేసి మనకి ఎలా ఉంటే ఇలా ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో మనకు కావాలి. దాన్ని ఏంటంటే సైట్ అనేసి అంటాం. సైట్ అనేసి ఇవ్వడం వల్ల మనకి ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్ లో మనకు వచ్చింది అనమాట. నెక్స్ట్ బై డైరెక్షనల్ అన్నమాట. డైరెక్షన్ అన్నమాట ఇది. BDO బై డైరెక్షనల్స్ ఒక ట్యాగ్ అన్నమాట. ఈ ట్యాగ్ లో వచ్చేసి DIR అనేసి డైరెక్షన్ అన్నమాట. నార్మల్ గా మనకి టెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. అదే కనుక RTL అంటే ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అన్నమాట. అంటే దిస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. THIS LINE అండ్ విల్ బి రిటర్న్ ఫ్రమ్ ఇలాగా రైట్ టు లెఫ్ట్. అదే కనుక మనం L to R అన్నాం అనుకుంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉండేది L to R కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ రాసుకోండి మనకు అది డిఫాల్ట్ గా ఉండేది అదే. అదే కానీ ఇదే టెక్స్ట్ మనకి R to L అన్నాం అనుకుంటే రైట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇలా డైరెక్షన్ అనమాట మనకి. ఓకేనా? ఇవి మెయిన్ థింగ్ మీరు అన్ని చూడాల్సింది ఇవి అనమాట. ఎక్స్ట్రా ఇవన్నీ చూడాలి మీరు. నెక్స్ట్ సబ్బు సూపర్ అనేసి నేను చెప్తాను కదా, సబ్బు సూపర్. ఇవి ఎలాంటి కేసులో యూజ్ చేస్తారంటే ఏదైనా సరే పవర్ లాగా రావాలి అనేసి అనుకుంటే సూపర్ యూజ్ చేస్తారు.
ఇప్పుడు ఈ పవర్ ఏదైనా సరే 10 కానీ ఏదైనా రావాలనుకుంటున్నాం. సూపర్ అన్నమాట. సూపర్. ఈ పవర్ 10 అంటున్నాం. సఫిక్స్ లో రావాలనుకుంటాం. లాగ్ సఫిక్స్ 10 అంటున్నాం. లాగ్ సబ్ అన్నమాట. సబ్ అనేది సఫిక్స్ లో రావడానికి అంటే పవర్ లో రావడానికి సూపర్ అనేసి యూజ్ చేస్తాం. ఈ రెండు ఇన్లైన్ ఎలిమెంట్సే సబ్ సూపర్, అందుకోసమే సైడ్ బై సైడ్ వస్తాయి మనకి. ఇక్కడ చూడండి, పవర్ లో అండ్ సబ్ లో వస్తుంది. ఇలా సబ్ లో రావడానికి సబ్ అనేసి యూజ్ చేస్తాం, పవర్ లో రావడానికి సూపర్ అనేసి యూజ్ చేస్తాం. ఇవి మనకి ఫార్మాటింగ్ ట్యాగ్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ బ్లాక్ కోట్, క్యూ, అబ్బర్ అండ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అడ్రస్ అండ్ సైట్ వచ్చేసి వర్క్ టైటిల్ అండ్ బై డైరెక్షనల్ అన్ని. ఓకేనా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైల్ పాత్ అన్నమాట. ఫైల్ పాత్ అండ్ ఆ ఫైల్ పాత్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా మీరు వింటారు. సో ఫైల్ పాత్ అన్నమాట మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైల్ పాత్ అనేది. ఫైల్ పాత్ కి నేను ఏం చేస్తానంటే కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను. నేను ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా క్లాస్ లో నుండి కొన్ని ఇమేజెస్ తీసుకొని అదే డిస్ప్లే చేస్తాను. ఫైల్ పాత్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడి నుంచి అయితే రాస్తున్నామో అక్కడి నుంచి మనం ఇంపార్టెంట్ అవ్వడం మనకి. సో ఫైల్ పాత్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ తీసుకుంటున్నా. ఇమేజెస్ కేసులో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఆల్ ట్యాగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వన్ 2 3 4 అనే కదా మనకి అనేది మనకి 1 2 3 4 1 2 3 4 1 2 3 5 వరకు. ఆల్ ట్యాగ్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ ట్యాగ్ కూడా ఇస్తాను, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఇమేజెస్ మనకు ప్రింట్ అవ్వట్లేదు అనేసి మనకు ఆల్ ట్యాగ్ లో మనం ఇస్తాం. సో ఇమేజ్ 1 బ్రేక్ ట్యాగ్ లో తీస్తాం మనం సైడ్ బై సైడ్ ఇచ్చి. ఇమేజ్ 5 ఇమేజ్ 4 ఇమేజ్ 3 అండ్ ఇమేజ్ 2. ఎందుకోసం ఆల్ ట్యాగ్ పెట్టుకుంటున్నా అంటే ఇన్ కేస్ మనకి ఇమేజ్ కనబడకపోతే ఆ ప్లేస్ లో ఈ టెక్స్ట్ కనిపించాలనేసి. ఫైల్ పాత్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ముందే చెప్తున్నాను. నేను చెప్పిన ఫైల్ పాత్ నేర్చుకుంటే చాలు, మాకు 4 ఫైల్ పాత్లు ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఫోల్డర్ పెడుతున్నా, ఎందుకంటే ఇమేజెస్ అన్ని నాకు ఇట్లా క్లమ్జీగా వద్దు అనేసి నేను ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటున్నాను. ఒక 2 ఇమేజెస్ నేను దాంట్లో వేస్తున్నాను. ఈ రెండిట్లో వచ్చేసి ఇంకో ఇమేజ్ వచ్చేసి ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ తీసుకుంటున్నా. ఏం తెలిసి ఏదో ఒకటి ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ లోపల ఉందనుకోండి, ఇలా ఇంకొకటి ఇక్కడ పెడుతున్నా. ఈ 4 5 వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ ఫోల్డర్ నుంచి అవుట్ సైడ్ ఒక ఫోల్డర్ లో పెడుతున్నా. ఈ ఫోల్డర్ నుంచి అవుట్ సైడ్ లో ఫోల్డర్ పెడుతున్నా. ఇక్కడ నుంచి నేను ఇంకో ఫోల్డర్ లో పెడుతున్నాను. ఈ ఫోల్డర్ టాస్క్ లో పెట్టేద్దాం మనం. సో నేను పంపించేటప్పుడు మీకు మాత్రం 4 5 అనే ఇమేజెస్ మీకు ప్రింట్ అవ్వవు, ఎందుకంటే నేను పంపించేది ఈ ఫోల్డర్ ఒకటే. 4 5 ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది మనకి. సో మీరు 4 5 అనేది ఇప్పుడు జాగ్రత్తగా ఒక క్లాస్ విన్నారనుకోండి మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఫస్ట్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు, సెకండ్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు, థర్డ్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు, థర్డ్ ఫైల్ ఓపెన్ అయింది అండ్ ఫోర్త్ ఫైల్ ఓపెన్ అవ్వాలి, ఫిఫ్త్ ఫైల్ ఓపెన్ అవ్వాలి. సో మనకి థర్డ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఫైల్ ఎందుకు ఓపెన్ అవుతుందంటే మన ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇమేజ్ ఉంది. మన ఫైల్ ఎక్కడ ఉందో అక్కడే ఇమేజ్ ఉంది, అందుకోసం మనకి ఓపెన్ అయిపోతుంది. దాని ఫైల్ పాత్ చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతోంది అనేసి ఇప్పుడు చూడండి, ఈ పాత్ ప్రీ ట్యాగ్ నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ప్రీ ట్యాగ్ ఇది ఎక్కడుంది అనేసి అడ్రస్ చెప్తోంది చూడండి మనకి.
ఫైల్లో, స్టూడెంట్ లో, క్లాస్ లో, అంటే ప్రజెంట్ క్లాస్ లో, అండ్ న్యూ బ్యాచెస్ లో, అండ్ 6:30 to 7:30 బ్యాచ్ లో, HTML లో, CSS3 లో ఈ ట్యాగ్ ఓపెన్ అవుతోంది అనేసి చెప్తోంది. ఇది ఫైల్ పాత్ అనమాట. ఇలాగా మనకి ఇమేజెస్ కూడా మన ఫైల్ పాత్ ఇవ్వాలి మనకి. ఇమేజెస్ కూడా మన ఫైల్ పాత్ ఇస్తేనే అవి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనం చూద్దాం. మనం ఏ పేజీలో రాస్తున్నాం అనేసి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ పేజీలో రాస్తున్నాం. ఈ పేజ్ నుంచి మీరు ఫైల్ పాత్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ పేజ్ నుంచి ఫైల్ పాత్ కంపేర్ చేసుకోవాలి అంటే ఈ పేజ్ నుంచి ఎక్కడ ఉంది? ఇమేజెస్ లో మనకి 1 అనే ఇమేజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి స్లాష్ అనేసి ఉంది మనకి. ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది. కానీ ఇక్కడ మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫార్వర్డ్ స్లాష్ రాయాలి. ఎక్కడుందంటే ఫస్ట్ ఇమేజ్ ఇమేజెస్ స్లాష్ 1.jpg. ఒకసారి చూద్దాం మనం అవుట్పుట్. ఫస్ట్ ఇమేజ్ వచ్చింది. దానికి కరెక్ట్ గా దాన్ని పాత్ ఇచ్చాం కాబట్టి కరెక్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇమేజ్ 2 ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ లో ఇంకో ఇమేజ్ అనే ఫోల్డర్ లో ఉంది. ఇమేజెస్ అనే ఫోల్డర్ లో దాని లోపల ఉండే img అనే ఫోల్డర్ లో ఉంది మనకి. సో ఇమేజెస్ ఎప్పుడైనా సరే ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఫార్వర్డ్ స్లాష్ మళ్ళీ img స్లాష్ 2.jpg. ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ నుంచి మన ఫైల్ పాత్ రాయాలి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం మనం. 4 or 5 ఇమేజెస్. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రాజెక్ట్ లో కూడా యూజ్ చేసే కాన్సెప్ట్ అది. 4 or 5 ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ నుంచి మనము ఫార్వర్డ్కి వెళ్ళాం కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వెళ్ళాలి. 1 స్టెప్ బ్యాక్ వెళ్తే ఇక్కడ 4 కనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే $/. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే $/ అన్నమాట. ఒకసారి చూద్దాం మనకు వస్తుందో లేదో. ఎందుకంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాం అనుకుంటే ఈ పాత్లోకి వచ్చేస్తుంది. ఈ పాత్ లో మనకి 4.5 ఉందా లేదా చెక్ చేసుకుంటది. 4.jpg ఉందా లేదా చెక్ చేసుకుంటది. ఇన్ కేస్ ఉంది అనేసి అనుకో ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు 5 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇక్కడ 5 లేదు మనకి, అందుకే డిస్ప్లే ఉంది. 5 ఎక్కడ ఉంది? మనకి టాస్క్ లోపల ఉంది. ఇప్పుడు మనం $/ ఇస్తే ఎక్కడికి వస్తుంది? ఈ ఫోల్డర్ నుంచి బయటకు వస్తుంది అంటే ఈ పాత్లోకి వస్తుంది, ఈ ఎన్విరాన్మెంట్ లోకి వస్తుంది మనకి. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలి? టాస్క్ లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ $/ అంటే మనకి ఏంటంటే అవుట్ సైడ్ కి వస్తుంది. ఇక్కడ నుంచి టాస్క్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలి. అక్కడ ఏదైతే నేమ్ ఉందో అది ఇవ్వండి. క్యాప్స్ అంటే క్యాప్స్ అండి, స్మాల్ అంటే స్మాల్ ఇవ్వండి. 1 2 3 4 5 చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ పాత్ అనేది. ఎందుకంటే మనకి కోడ్ కంప్లీట్ అవ్వకుండా, కోడ్ క్లమ్సీ చేసుకోకుండా ఇలాగ ఇమేజెస్ ని ఇమేజెస్ లో పెడతాం, సిఎస్ఎస్ ఫైల్ ని సిఎస్ఎస్ లో పెడతాం, అవుట్ సైడ్ లో మొత్తం అన్ని HTML ఫైల్స్ నే పెడతాము. కావాలంటే ఒక టెంప్లెట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనం మెయింటైన్ చేసేది అనేసి ఇప్పుడు తెలుస్తుంది చూడండి. నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. టెంప్లెట్స్ అండ్ కోర్స్ ట్రైనింగ్. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఇది ఇక్కడ చూడండి మనకి. ఇవన్నీ HTML ఫైల్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అనేది ఆర్ హోమ్ అనేది మాత్రమే హోమ్ ఫైల్. ఇప్పుడు ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, వాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా హోమ్ పేజ్ ఓపెన్ చేస్తారంటే ఇండెక్స్ అనేసి ఉంది కాబట్టి ఇండెక్స్ అనేది పేజ్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట మనకి. ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చూడండి, అబౌట్కి వెళ్తున్నాం, సర్వీసెస్కి వెళ్తున్నాం, బ్లాగ్ లోకి వెళ్తున్నాం, కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళిన ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మనకి అసెట్స్ లో ఉన్నాయి. అసెట్స్ లో ఎక్కడ ఉన్నాయి? ఇమేజెస్ లో ఉన్నాయి. అంటే ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ లో ఉన్నాయి. ఇక్కడ కానీ చూస్తే చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి, అండ్ బ్లాగ్ లో ఉన్నాయి మనకి, అండ్ ఐకాన్స్ లో ఉన్నాయి మనకి, అండ్ స్లైడర్ లో ఉన్నాయి, అండ్ టీమ్ లో ఉంటాయి, టీమ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా వచ్చాడు, ఎన్ని పాత్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని ఏ పేజ్ బ్లాగ్ అనేది. సో బ్లాగ్ సెక్షన్ చూద్దాం. బ్లాగ్ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి అనేసి బ్లాగ్ అనేసి ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇమేజెస్ చూడండి ఎలా ఇచ్చాడు. అసెట్స్ లో, ఇమేజెస్ లో, logo.png. అసెట్స్ లో, ఇమేజెస్ లో. అదే గనక బ్లాగ్ గురించి చూద్దాం మనం. బ్లాగ్ సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ చూడండి. అసెట్స్ లో, ఇమేజెస్ లో, బ్లాగ్ లో image2.jpg. సో ఇలా అన్నమాట. మనకి ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే మనకి సిఎస్ఎస్ ఫైల్స్ గాని ఉంటాయి ఇక్కడ.
సిఎస్ఎస్ ఫైల్స్ కూడా ఎలా ఇచ్చారు చూడండి. అసెట్స్ లో సిఎస్ఎస్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఇక్కడ చూడండి అసెట్స్ లో సిఎస్ఎస్ లో ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్, అసెట్స్ లో సిఎస్ఎస్ లో బూస్ట్ అప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్. సో ఇలాగా ఫైల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ ఫార్వర్డ్కి వెళ్ళారు మీరు, ఇవన్నీ ఫార్వర్డ్ లో చేశారు అన్నమాట మనకి. అదే బ్యాక్వర్డ్ లో చేసినప్పుడు సో మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. మనకి ఆల్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడ ఇచ్చారో లేదో తెలియదు. ఇది ఫైల్ అండ్ స్టైల్ స్టైల్ స్టైల్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటే రాయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాయకపోతే లేదండి. ఎంత సిఎస్ఎస్ కోడ్ అన్నమాట, ఇదంతా మీరే రాస్తారు. కానీ క్లాసులన్నీ పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అయితేనే ఇవన్నీ చేతులతో మీరు రాస్తారు. ఇక్కడ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అన్నమాట, ఇక్కడ చూడండి డబుల్ డాట్ స్లాష్ ఇచ్చారు. ఎందుకోసం ఇది చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్ చూడండి మీరు, మెయిన్ డబుల్ డాట్ స్లాష్ ఉంది, ఇమేజెస్ లో ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యానర్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫైల్ ఏంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఇది. ఇక్కడి నుంచి వాడు ఏం చేస్తున్నాడు, బ్యాక్ వస్తున్నాడు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏం ఇమేజెస్ లేవు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, బ్యాక్ వచ్చేసి ఇమేజెస్ లోకి వెళ్తున్నాడు. బ్యాక్ వచ్చేసి ఇమేజెస్ లోకి వెళ్ళాడు. ఇమేజెస్ లో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తున్నాడు. ఇమేజెస్ లో సారీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకుంటున్నాడు వాడు, బ్యానర్ 01.png ఇమేజ్, ఈ బ్యానర్ తీసుకుంటున్నాడు వాడు. చూడండి ఇది ఈ బ్యానర్ ఇస్తున్నాడు ప్రాజెక్ట్ లో. వాడు ఏ పాటకి రాసింటాడో ఆ పాటకి ఒకసారి చూద్దాం. మనకి ఏ పాట రాశాడని నేను చూపిస్తాను. చూడండి ఫుటర్ రాశాడు, ఏడొచ్చింది చూడండి మన బ్యాక్గ్రౌండ్ లో. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట మనకి ఇచ్చింది వాడు. ఈ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాడు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకో అంటాడు వాడు. ఓకేనా, ఇలా వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఇలా ఇస్తున్నాడు. అర్థమైంది అనుకుంటాను ఫైల్ పాత్ గురించి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అడగండి. సో ఫైల్ పాత్ అనేది మన ప్రాజెక్ట్ లో ఇంతగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు నేను చూపించిండే కాన్సెప్ట్సే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి, ఫైల్ పాత్ ని ఎలా రాసుకుంటాం అనేసి. ఓకేనా, ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ లో మనం రాసేది ఏంటంటే HTML అన్ని అవుట్ సైడ్ అని రాసుకుంటాం మనం. HTML అన్ని అవుట్ సైడ్ అని రాసుకుంటాం, రిమైనింగ్ అన్ని ఫోల్డర్ సపరేట్ పెడతాం. సిఎస్ఎస్ ఫాంట్స్ ఇమేజెస్ JS ఫైల్ JS అండ్ SCS ఇవన్నీ వచ్చేసి మనకు అవసరం లేదు. మెయిన్ CSS ఇమేజెస్ JS ఈ 3 ఫోల్డర్స్ అవసరం. ఇవన్నీ ఈజీగా నేర్చుకుంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఏ ప్రాజెక్ట్ చూసినా సరే మీకు ఇండెక్స్ అనేది మెయిన్ హోమ్ పేజ్ అనమాట. మనకి ఏ ప్రాజెక్ట్ లో చూసినా మీకు ఇండెక్స్ అనేది మనకు డెఫినెట్ గా ఉంటుంది. ఇండెక్స్ మీన్ ఏంటంటే ఫస్ట్ అది డిఫాల్ట్ గా ఓపెన్ చేసే ఫైల్ అనమాట మనకి. ఓకేనా, క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఫైల్ పాత్ గురించి అయిపోయింది. ఫైల్ పాత్ లో ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనకి లోకల్ ఉండే ఇమేజెస్ అయితే ఇచ్చారు మీరు. ఇన్ కేస్ లైవ్ లో ఉండే ఇమేజెస్ ఇవ్వాలంటే ఎలాగా, లైవ్ లో ఉండే ఇమేజెస్ ఇవ్వాలంటే ఇమేజెస్ ఓపెన్ చేసుకోండి. ఎక్కడైనా సరే ఇదే కాన్సెప్టే, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ HD అనేసి ఇస్తున్నా. ఎక్కడైనా ఇదే కాన్సెప్టే, నేను ఎలా అయితే చెప్తాను అదే కాన్సెప్ట్. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ నేను ఇద్దాం అనుకుంటున్నా, డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడి నుంచే మనం ఇద్దాం అనుకుంటున్నాం, డౌన్లోడ్ చేసుకోకుండా ఈ ఇమేజ్ ఇది ఇవ్వాలంటే ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి ఉంటుంది. కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకోండి, డైరెక్ట్ గా ఇచ్చేయండి. ఇక్కడ ఫైల్ పాత్ ఎన్ని అవసరం లేదు మీకు, డైరెక్ట్ గా మీరు ఆ ఫైల్ ఇచ్చేసి సరిపోతుంది. ఈ ఫైల్ 1 లైన్ ఉండొచ్చు, 2 లైన్లు ఉండొచ్చు, 3 లైన్లు ఉండొచ్చు, 4 లైన్లు ఉండొచ్చు, 10 లైన్స్ ఉండొచ్చు, 20 లైన్స్ ఉండొచ్చు. కానీ మనం ఇలాగా ఆన్లైన్ లో ఉండేది మనం ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా పెట్టుకొని ఇచ్చేయచ్చు. చూద్దాం మనం రిఫ్రెష్. మన ఇక్కడ ఈ ఫైల్ పాత్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇన్ కేస్ మన ప్రాజెక్ట్ లో ఉండే లోగోని కానీ మన ప్రాజెక్ట్ లో ఉండే ఏరే ఇమేజ్ ని కానీ ఏదైనా సరే ఇవ్వాలనుకుంటున్నాం, ఇది
మన వెబ్సైట్ అనుకోండి. మన వెబ్సైట్ లో ఉండే ఇమేజ్ ని ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఇమేజ్ ని ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ లైక్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. కాపీ ఇమేజ్ అడ్రస్ ఇచ్చేసుకొని సేమ్ అదే పేస్ట్ చేసేయండి అంతే. సింపుల్. సేవ్ చేసుకుంటున్నాను. రిఫ్రెష్. డౌన్లోడ్ చేసి అంత అవసరం ఉండదు అనమాట. ఇలాగా రైట్ క్లిక్, కాపీ యాజ్ ఇమేజ్ అడ్రస్, అంటే కాపీ ఇమేజ్ అడ్రస్ మనకి ఎక్కడ కావాలన్నా అక్కడ ఇచ్చేసేది, అక్కడ వచ్చేసి పేస్ట్ చేసేది. ఇలా ఓకేనా? అవుట్పుట్ చూస్తే ఇలా ఫైల్ పాత్ అనమాట మనకి. సో ఫైల్ పాత్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐ ఫ్రేమ్స్ అన్నమాట. ఐ ఫ్రేమ్స్ .html. ఐ ఫ్రేమ్స్ జస్ట్ మీరు రాసిన ట్యాగ్స్ వచ్చేసి నీట్ గా పెట్టుకోండి. మీరు ఏ టాపిక్ అయితే మీరు రాస్తున్నారో ఆ టాపిక్ మీద మీరు నీట్ గా రాస్తే బాగుంటది. మార్క్ ట్యాగ్ యూస్ చేస్తున్నా, జస్ట్ నీట్ గా చూపించడానికి అంతే. ఐ ఫ్రేమ్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ ఫ్రేమ్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే యూట్యూబ్ వీడియోస్ ని మన వెబ్సైట్ లో డిస్ప్లే చేసుకోవడానికి. డిస్ప్లే ఇన్ అవర్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ వెబ్సైట్ డిస్ప్లే అదర్ వెబ్సైట్. అది కానీ చూపిస్తాను ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది వెబ్సైట్ అవ్వచ్చు, వెబ్ పేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇక్కడ వెబ్సైట్ అవ్వచ్చు, వెబ్ పేజ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డిస్ప్లే, ఇక్కడ వచ్చేసి పీడిఎఫ్ ఫైల్ చూద్దాం. పీడిఎఫ్ ఫైల్ డిస్ప్లే ఇన్ ద వెబ్ పేజ్. ఐ ఫ్రేమ్ అండ్ గూగుల్ మ్యాప్స్ అన్నమాట. గూగుల్ మ్యాప్స్ ని డిస్ప్లే చేసి ఉంటారు. అంటే కాంటాక్ట్ పేజ్ మీరు ఎక్కడైనా సరే ఓపెన్ చేసి ఉంటే అక్కడ గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ పేజ్ మీరు చూసారనేసి అనుకుంటే ఇక్కడ మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ ని డిస్ప్లే చేయడానికి ఐ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. అండ్ కోర్సెస్ లో వచ్చేసి మనకి కొన్ని వీడియోస్ డిస్ప్లే చేస్తూ ఉంటారు మనకి. సో మనకి గ్యాలరీ సర్వర్ ఏమో పని చేయలేదు. ఒకసారి దీనికి ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమవుతుంది. 1 minute. island@tcl.com. సో ఇక్కడ చూస్తే మనకి గ్యాలరీలో మనకి ఇక్కడ వీడియోస్ చూడండి. మనకి ఒక వెబ్ పేజ్ లో మనకి వీడియోస్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ లోడ్ అవుతున్నాయి, స్లోగా లోడ్ అవుతున్నాయి. కొద్దిగా క్లియర్ గా ఓపెన్ అయితే బాగుంటాయి. ఇలా
ఈ వీడియోస్ ఏంటంటే మనకి యూట్యూబ్ వీడియోస్ అనమాట. ఆ యూట్యూబ్ వీడియో తీసుకొని వచ్చి మన వెబ్సైట్ లో పెట్టుకున్నాం. ఎందుకంటే వీడియో సైజ్ మనకి ఎంత ఉంటది, మేబీ 200 MB పైనే ఉంటది మనకి ఒక్కొక్క వీడియో. అంత 200 MB ఉండే ఫైల్ ని తీసుకొని వచ్చి మన ప్రాజెక్ట్ లో పెట్టేసి మనం అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేస్తామంటే మన వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ని మీకు డైలీ షేర్ చేస్తున్నాను. అదే గనక డైరెక్ట్లీ మీకు వీడియో సెండ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకి, చాలా టైం పడుతుంది. అందుకోసమే జస్ట్ అప్లోడ్ చేసి ఆ లింక్ ని తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నాను. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, అప్లోడ్ చేసేసి ఆ ఫైల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ నేను లింక్ ఇస్తాను. ఒకసారి చూద్దాం అది ఎలా అనేసి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే యూట్యూబ్ వీడియోస్ డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఐ ఫ్రేమ్ SRC అట్రిబ్యూట్, SRC ఈక్వల్ టు ఇంతే. ఐ ఫ్రేమ్ ట్యాగ్ సింటాక్స్ ఇది అనమాట. ఈ SRC లోనే మనకు కావాల్సిన ఫైల్ మనం ఇవ్వాలి. ఇక్కడ మనం ఇమేజెస్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, PDF ఫైల్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, వెబ్ పేజ్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, వెబ్సైట్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, అండ్ యూట్యూబ్ వీడియోస్ ని డిస్ప్లే చేసుకోవచ్చు, అండ్ గూగుల్ మ్యాప్స్, ఇన్నిటిని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే గూగుల్ మ్యాప్స్ ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఐ ఫ్రేమ్ రాశాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అంటే ఫస్ట్ యూట్యూబ్ చూద్దాం, మళ్ళీ గూగుల్ మ్యాప్స్కి వెళ్దాం. ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళాలంటే మన యూట్యూబ్ లో మన వీడియో ఉండాలి కదా. మెయిన్ వచ్చేసి పక్కవాడి వీడియోస్ కాదు, మన వీడియోస్ పెట్టుకోవడానికి అనమాట. పక్కవాడి వీడియోస్ ఏంటంటే వేరే సర్వర్ లో ఓపెన్ అవ్వకూడదు అనేసి రిస్ట్రిక్షన్ ఇచ్చింటారు. ఎందుకోసం అలా రిస్ట్రిక్షన్ ఇస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నార్మల్ గా యూట్యూబ్ వీడియోస్ లో కొన్ని ఫేమస్ జబర్దస్త్ కానీ ఏదైనా డాన్స్ షోస్ కానీ ఏమైనా సరే వీడియోస్ అన్ని మన వెబ్సైట్ లో పెట్టామనుకోండి, మంది పాపులర్ చేసుకున్న వెబ్సైట్ ని మంది పాపులర్ చేసుకున్న తర్వాత యూట్యూబ్కి వెళ్ళకుండా మన వెబ్సైట్ కి వస్తూ ఉంటాడు. మన వెబ్సైట్ కి వెళ్ళడం వల్ల ఏంది, మంది పాపులర్ అవుతుంది. అప్పుడు ఏమైంది, వాడికి లాస్ అనమాట మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ మన వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ లో ఉండే మన వీడియోస్ ని అప్లోడ్ చేసి మన దాంట్లో లింక్అప్ చేసుకోవడానికి. ఇప్పుడు చూద్దాం, మనకి ఆల్రెడీ సెకండ్ ట్యాగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వీడియోని మన వెబ్ పేజ్ లో లింక్ ఇస్తే ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీడియోని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి షేర్ అనేసి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ వీడియోలో మీరు రెఫర్ చేసుకోవాలి. స్లోగానే చెప్తున్నాను, వినండి. వీడియోను ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి వస్తే షేర్ వస్తుంది, షేర్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంబెడెడ్, ఈ కోడ్ ని కాపీ చేసుకోకూడదు. ఎంబెడ్ లేక ఉంది చూడండి, ఎంబెడెడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐ ఫ్రేమ్ అని వస్తుంది. సేమ్ అదంతా క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోద్ది. Ctrl+C, లేదనుకుంటే ఇక్కడ చూడండి కాపీ అని ప్రెస్ చేసినా కాపీ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసాం. చూడండి ఐ ఫ్రేమ్ విడ్త్ హైట్ SRC, కానీ మనకు కావాల్సిన ఫైల్ ఏంది చూడండి, ఇదే SRC ఫైల్. విడ్త్ హైట్ అనేది కామన్ గా మనం నేర్చుకునేసినాం. టైటిల్ అనమాట, ఇందాక నేర్చుకున్నాం. ఏదైనా సరే ఆ వీడియో మీద మనం హోవర్ చేస్తే యూట్యూబ్ వీడియో ప్లేయర్ అనేది మనకు వస్తుంది. టైటిల్ వద్దు మనకి, ఎవరైనా సరే హోవర్ చేసిన మనకు వద్దు అనుకుంటే టైటిల్ తీసుకోండి. ఫ్రేమ్ బార్డర్, ఏదైనా సరే బార్డర్ వచ్చేసి కొద్దిగా థిక్నెస్ లో వస్తుంది మనకి. ఆ బార్డర్ వచ్చేసి మనకి ఏం లేకుండా ఫ్రేమ్ బార్డర్ 0 అంటాం. అలో అనమాట. ఇదేంటంటే ఎక్సలేటర్ మీటర్ అండ్ ఎన్క్రిప్టెడ్ మీడియా అండ్ పిక్చర్స్ ఇవన్నీ. సో నార్మల్ గా ఏదైనా సరే ఆటో ప్లే అవ్వడానికి ఇవన్నీ అలో చేసుకోమనేసి ఇలా మీనింగ్. అది అలో ఫుల్ స్క్రీన్ అనమాట. మీ వెబ్సైట్ లో మీరు ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి పర్మిషన్ అది. ఒకసారి చూద్దాం, మనకి ఒకసారి ఓపెన్ చేసి మనకి ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. మనకి ఫైల్స్ అని ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తాను. ఐ ఫ్రేమ్ ఇది డిఫాల్ట్ ఐ ఫ్రేమ్ అనమాట. ఇది చూడండి ఫ్రేమ్ బార్డర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఫ్రేమ్ బార్డర్ అనేది మనకి ఎలా ఉంది, ఇలా బార్డర్ లాగా వచ్చింది మనకి. ఇక్కడ చూడండి మనకి ఫ్రేమ్ బార్డర్ రిమూవ్ అయింది. అదే ఫ్రేమ్ బార్డర్ 0 అంటే అలా రిమూవ్ అవుతుంది మనకి. ఇది చూడండి ప్లే చేస్తే ప్లే అవుతుంది అంతే. మన వెబ్ పేజ్ లో ప్లే అవుతుంది చూడండి. యూట్యూబ్ లో ఉండే వీడియో మన వెబ్ పేజ్ లో ప్లే చేసుకుంటున్నాం మనం. ఇదంతా ప్రీవియస్ గా చెప్పిన క్లాస్ అన్నకి. ఓకేనా? ఇలాగ ఒక వెబ్ పేజ్ అంటే ఒక యూట్యూబ్ లో ఉండే వీడియోని తీసుకొని వచ్చి మన గ్యాలరీలో పెట్టేసుకుంటాం. అదేంటంటే మన గ్యాలరీ, మనం ఏం చెప్తున్నామో మనం ఏమున్నాయి అనేసి మన గ్యాలరీ లాగా ఇది వస్తుంది అనమాట. అలాగే గూగుల్ మ్యాప్స్ అనమాట. ఇది అయిపోయిందా? నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. గూగుల్ మ్యాప్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన మ్యాప్ గూగుల్లో రిజిస్టర్ అయి చేసుకో ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే మన ఐలాండర్ పేజ్ ని మేము డిస్ప్లే చేయాలనుకుంటున్నా. మ్యాప్స్ లోకి వెళ్ళండి. ఆల్రెడీ మన ఐలాండర్ లింక్ ని మనకి ఇచ్చే ఉంటాం కాబట్టి మ్యాప్స్ లోకి వెళ్తున్నా, ఇక్కడ సెర్చ్ చేయండి ఐలాండర్ అనేసి.
చెప్పండి. యూట్యూబ్ ఛానల్ అంతా పాసిబుల్ అవ్వదు. ఓన్లీ యూట్యూబే మనకు పాసిబుల్ అవుతాయి. యూట్యూబ్‌లో ఉండే వీడియో ఒక్కొక్క వీడియోనే మనకు పాసిబుల్ అవుతది. అది లింక్ గదా! ఇదేంది వీడియో. మన దాంట్లో వీడియో ప్లే అవుతోంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంకో పేజ్‌కెళ్ళేసి ప్లే అవుతది. అది వేరు, ఇది వేరు. ఐ ఫ్రేమ్ వేరు, లింక్ వేరు. లింక్ అనేదేంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ చేసుకోవడానికి యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడేందంటే మన వెబ్ పేజ్‌లో యూట్యూబ్ వీడియోని ప్లే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి. మనకేమైనా లోడ్ అవుతోందా? వేరే పేజ్‌కెళ్తోందా? ఇదే పేజ్ అలాగే ఉంది కాన్స్టెంట్‌గా. ఇక్కడ మనకు వీడియో ప్లే అవుతోంది. హ్మ్. గూగుల్ మ్యాప్స్ అన్నమాట. సో, గూగుల్ మ్యాప్స్ మనకి డిస్‌ప్లే చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన లొకేషన్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. సేమ్ ఇప్పుడు మన ఐలాండ్ అనేసి అంటున్నా. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. లింక్ ఉంది. సో, ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే ఇలా వస్తది మనకి. క్లిక్ చేయమని మన ఐలాండ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి షేర్, షేర్ అండ్ ఎంబెడ్ ఎ మ్యాప్. ఇక్కడ చూడండి మనకి మీడియం, లార్జ్ అండ్ కస్టమైజ్. కస్టమైజ్ అంటే మనకు కావాల్సిన హైట్, విడ్త్ మనం ఇస్తాం. లేదు నార్మల్‌గా ఉండే వాల్యూస్ మనకు కావాలనుకుంటే మీడియం ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి కాపీ హెచ్‌టీఎంఎల్. కాపీ హెచ్‌టీఎంఎల్ చేసి ఇది కాపీ అయిపోద్ది. సేమ్ మనకెక్కడైతే మ్యాప్ కావాలనో ఆ లొకేషన్‌లో మ్యాప్ కాపీ చేస్తాం. సేవ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్‌తో నేను సేవ్ చేస్తున్నాను ఫస్ట్. రిఫ్రెష్ చేస్తున్నాను. మ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మ్యాప్ టోటల్ స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నా. స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే విడ్త్ ఎంత కావాలి? 100%. స్క్రీన్ మొత్తం కావాలంటే 100%. మనకి ఎస్ఆర్‌సి వాల్యూ చూడండి ఎంతుందో. ఇంత వాల్యూ అన్నమాట మనకి. ఇది మెయిన్ ఫైల్ మనకి. ఇది మెయిన్ అడ్రెస్ మనకి. ఓకేనా? దానివల్ల ఇది డిస్‌ప్లే అవుతుంది. చూడండి స్క్రీన్ మొత్తం 100% ఇస్తే స్క్రీన్ మొత్తం మనకి మ్యాప్ వస్తది. చూడండి మన మ్యాప్ అని ఇలా. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? నెక్స్ట్ ఏదన్నా పీడీఎఫ్ ఫైల్‌ని డిస్‌ప్లే చేయాలంటే, ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయాలంటే ఈ ఎస్ఆర్‌సిలోనే ఇమేజ్ ఫార్మాట్ ఇస్తాం. పీడీఎఫ్ ఫైల్‌ని ఇవ్వాలంటే పీడీఎఫ్ ఫైల్ నేమ్ డాట్ పీడీఎఫ్ ఫార్మాట్ ఇస్తాం. వెబ్ పేజ్ అనుకోండి. వెబ్ పేజ్‌ని మనం డిస్‌ప్లే చేయాలనుకుంటే సపోజ్ ఇదే ఇస్తున్నా. ఇక్కడ వెబ్ పేజ్‌ని ఇవ్వాలనుకుంటే ఫైల్ పాత్ అనేసి ఇస్తాను. ఫైల్ పాత్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, ఫైల్ పాత్ ఇమేజ్ ఇవ్వాలంటే ఫైల్ పాత్ అనేసి. చూద్దాం ఒకసారి మనకు ఓపెన్ అవుతదో లేదో. చూడండి. ఒక వెబ్ పేజ్‌లో ఇంకొక వెబ్ పేజ్‌ని నేను డిస్‌ప్లే చేస్తున్నాను. దీనికి కొద్దిగా హైట్, విడ్త్ కావాలనుకుంటున్నాం. సేమ్ హైట్, విడ్త్ రాయండి మీకు ఎంత కావాలో అంత. హైట్, విడ్త్. హైట్, విడ్త్. సో, హైట్ వచ్చేసి మనకి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ విడ్త్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. మనకు కావాల్సిన వాల్యూస్ మనం ఇవ్వచ్చు. చూడండి. హైట్, విడ్త్. అదే గనక దీంట్లో ఇంకో వెబ్‌సైట్ ఇద్దాం అనుకుంటున్నాం. వెబ్‌సైట్ అనేసి ఇక్కడ ఇచ్చేయండి మీరు. హైట్ నేను ఒక 400 ఇస్తున్నాను. అండ్ విడ్త్ ఒక 500 ఇస్తున్నాను. ఇంకో వెబ్‌సైట్ లింక్ అనుకుంటే వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి మీరు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ అయ్యే వెబ్‌సైట్‌ని ఇవ్వాలి మీరు. ఓపెన్ అవ్వని వెబ్‌సైట్ కాదు. ఓపెన్ అయ్యే వెబ్‌సైట్‌ని ఇవ్వాలి. ఇది కూడా మనకు సంబంధించిన వెబ్‌సైట్‌నే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ వెబ్‌సైట్ ఇస్తున్నా. ఈ వెబ్‌సైట్‌ని ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. వితిన్ ఈ పేజ్‌లో మనం లోడ్ అవుతది చూడండి మనకి. లోడింగ్ ఎక్కువ తీసుకుంటుంది. వెబ్‌సైట్ కూడా ఇస్తాను నేను. elantech.com ఇది.
చూడండి చూడుతుంది. ఒక వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్సైట్ ని కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇలా అన్నమాట. ఐ ఫ్రేమ్ వల్ల చాలా యూజ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఐ ఫ్రేమ్స్ అనేది. ఇంకా ఇన్ డెప్త్ గా మీరు చూడండి. నెక్స్ట్, సో ఇవాళ లాస్ట్ టాపిక్ టేబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ అన్ని మండే చూసుకుందాం. టేబుల్స్ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. టేబుల్స్ ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, జాబ్స్ అనే పేజ్ లో మనకి ఏదైనా జాబ్స్ డిస్ప్లే చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్, డేటెడ్ పోస్ట్, జాబ్ పొజిషన్, లొకేషన్, కంపెనీ, ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, మోర్ ఇన్ఫర్మేషన్, పోస్టెడ్ ఆన్, ఇలాగ ఒక్కొక్క దాని గురించి సీరియల్ నెంబర్ లో హెడ్డింగ్స్ ఒకటే ఉంటాయి, కిందికల్లా డేటా ఉంటుంది మనకి. ఇలా వచ్చేసి మనకి ఏదైనా సరే ఒక టేబుల్ ఫార్మాట్ లో డేటాను మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ టేబుల్స్ వల్ల మనకి యూజ్ అవుతాం అన్నమాట. ఈ టేబుల్స్ వల్ల మన స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తాం. HTML ఏంటంటే స్ట్రక్చర్ అన్నమాట. సో టేబుల్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. టేబుల్ డాట్ HTML. టేబుల్స్ టేబుల్ మీరు రాసేటప్పుడు టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి. టేబుల్ ట్యాగ్ అన్నమాట. ఈ టేబుల్లో మనకి రోస్ కాలమ్స్ ఉంటాయి. దానికంటే ముందు 2 సెక్షన్స్ ఉంటాయి దీంట్లో. టేబుల్లో వచ్చేసి 2 సెక్షన్స్. ఆ 2 సెక్షన్స్ ఏంటంటే టీ హెడ్ అంటే టేబుల్ హెడ్ అనమాట. అది టీ హెడ్ అండ్ టీ బాడీ. టీ హెడ్, టీ బాడీ. టీ హెడ్ లో ఏముంటాయంటే ఇందాక నేను చూపించాను, సీరియల్ నెంబరు అండ్ పోస్ట్ డేట్, ఇలాంటివన్నీ మనకి ఇందాక చూపించాను నేను. టేబుల్ హెడ్డింగ్ అనేసి. సపోజ్ ఒక టేబుల్ నేను చూపిస్తానండి. టేబుల్ లేదు కదా, సరే ఇక్కడ చూద్దాం. స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్. చూడండి, ఇలా ఒక టేబుల్ ఫార్మాట్ లో మనకు రావాలి అనేసి అనుకుంటే మనకి ఏం చేస్తామంటే దీంట్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి కోడ్, నేషనాలిటీ అండ్ జెండర్ స్టేటస్ అనగల. ఫస్ట్ మాత్రం మనకి హెడ్డింగ్స్ అన్నమాట, కిందంతా డేటా అన్నమాట మనకి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇలా ఉంటాయి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి ఒక హెడ్డింగ్ వచ్చింది స్టూడెంట్ అనేసి, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో వచ్చింది. సో ఆ స్టూడెంట్ అనేది క్యాప్షన్ అనేసి ఒకటి ఉంటుంది, క్యాప్షన్ అన్నమాట. ఈ క్యాప్షన్ లో మనం ఏంటి ఆ టేబుల్ దేన్ని డిస్క్రైబ్ చేస్తామనేసి మనం పెడదాం క్యాప్షన్. ఈ క్యాప్షన్ లో వచ్చేసి స్టూడెంట్ ఇన్ఫో, టీ హెడ్, టీ బాడీ. ఫస్ట్ టీ హెడ్ లో ఒక రో ఉంటది. ఆ రో ఏంటంటే ఫస్ట్ హెడ్డింగ్స్ రో అన్నమాట. ఏదైనా సరే ఆ టేబుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేస్తున్నామో వాటి యొక్క హెడ్డింగ్స్. TH అన్నమాట, టేబుల్ హెడ్డింగ్. TH అనేది టేబుల్ హెడ్డింగ్. చూడండి మనకి టీ హెడ్ అనేది మెయిన్. టీ హెడ్ లో ఒక రో లోపల టీ హెడ్. దీంట్లో సీరియల్ నెంబర్ లేదా స్టూడెంట్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. స్టూడెంట్ నేమ్, ఎస్ అనేది స్టూడెంట్ అవ్వచ్చు అనమాట. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్ అండ్ స్టూడెంట్ మొబైల్, స్టూడెంట్ లొకేషన్. ఇలా TH అనమాట. TH అనేది ఏంటంటే టేబుల్ హెడ్డింగ్. ఇది డిఫాల్ట్ గా మనం ఎలా ఉంటదంటే బోల్డ్నెస్ లో ఉంటది మనకి. డిఫాల్ట్ గా అదే బోల్డ్నెస్ లో ఉంటది, సెంటర్ లో ఉంటది మనకి. ఒకసారి చూస్తే మనకి అవుట్పుట్ చూద్దాం. మనకి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు టేబుల్స్ గురించి. హెడ్డింగ్స్ డిస్ప్లే చేశాం చూడండి, బోల్డ్నెస్ లో ఉంటాయి మనకి. క్యాప్షన్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి వీటికి మిడిల్ లో ఉంటది. ఇప్పుడు ఈ టేబుల్ వచ్చేసి విడ్త్ ఎంత ఇస్తా అంటే 100% ఇస్తాను నేను. ఇక్కడ మనకి టేబుల్ రాసుకోవచ్చు, విడ్త్ 100% ఈక్వల్ టు డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి మీరు 100%. ఒక వాల్యూ వచ్చేసి ఇక్కడ బార్డర్ ఇస్తున్నా, బార్డర్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా. ఇలా విడ్త్ 100%, బార్డర్ 1 ఇస్తున్నా. సో చూద్దాం అవుట్పుట్. సెంటర్ లో ఉంది మనకి విడ్త్ 100% మిగిలింది. ఎగ్జాక్ట్ గా చూడండి సెంటర్ లో ఉంది. ఒక కాలం లో ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంది, కాలం లో ఎగ్జాక్ట్ సెంటర్, కాలం లో ఎగ్జాక్ట్ సెంటర్, కాలం లో ఎగ్జాక్ట్ సెంటర్.
కిందకల్లా రాసే డేటా అంతా ఏంటంటే టేబుల్ డేటా అనమాట. కానీ అది కూడా రోలోనే రాయాలి. అది కూడా రోలోనే 1 బై 1 డేటా వచ్చేసి రోలోనే రాసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ అక్కడ మనకి నెంబర్ రాసుకోవాలి. అక్కడ టీడీ అని రాసుకోవాలి. అదే ప్లేస్ లో మనకి స్టూడెంట్ యొక్క నెంబర్ 1 అనుకుంటున్నాం. స్టూడెంట్ యొక్క నేమ్ శివ అనుకుంటున్నాం. స్టూడెంట్ యొక్క ఇమెయిల్ shiva@gmail.com. స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఏదో ఒక నెంబర్. స్టూడెంట్ యొక్క లొకేషన్. చూడండి ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. డిఫాల్ట్ గా ఇది స్టార్టింగ్ నుంచి ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది టెక్స్ట్. ఇక్కడ స్టార్టింగ్ నుంచే మనకి స్టార్ట్ అవుతాయి మనకి అన్ని అండ్ నార్మల్ టెక్స్ట్ లో ఉంటుంది మనకి. ఇలా డేటాస్ ఇంకో డేటా కావాలంటే ఇంకో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అనుకుంటే ఇంకో రో తీసుకోవాలి, ఆ డేటా ఇవ్వాలి. 2 శివ 2 జీవి 2 హైదరాబాద్ 2. ఇంకో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవన్నీ మాన్యువల్ గా మీరు ఎంటర్ చేయాలి. కమింగ్ ఒక డూప్లికేట్ డేటా ఇస్తాను చూడండి ఒకసారి. అంత డేటా ఇచ్చేసాను నేను. రిఫ్రెష్ ఇలా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మాన్యువల్ గా మీరు ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఎంటర్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్ కి వచ్చేసి ఈమెయిల్ ఒకటే ఉంటుందా, లేదా మొబైల్ నెంబర్ ఒకటే ఉంటుందా, లేదా లొకేషన్ ఒకటే ఉంటుందా? ఒకటి పర్మనెంట్ లొకేషన్ ఉండొచ్చు, ఒకటి ప్రజెంట్ లొకేషన్ ఉండొచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఓల్డ్ అడ్రస్ ఉండొచ్చు, న్యూ అడ్రస్ ఉండొచ్చు. మొబైల్ నెంబర్ వాళ్ళ పేరెంట్ నెంబర్ ఉండొచ్చు, వాడి పర్సనల్ నెంబర్ ఉండొచ్చు. ఇలాగా రెండు కావాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈమెయిల్ గురించి చూద్దాం. ఈమెయిల్ గురించి మనం ఏంటంటే ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే హెడ్డింగ్ ఒకటే, ఈ డేటా వచ్చేసి 2 డేటా ఇవ్వాలి మనకి. అదనమాట. దాన్ని ఏమంటారంటే కాల్ స్పాన్ అనమాట. కాల్ స్పాన్ దేనికైతే మీరు కాలమ్స్ ని 2గా డివైడ్ చేయాలనుకుంటున్నారో కాల్ స్పాన్ అనమాట. కాల్ స్పాన్ ఈక్వల్ టు 2గా డివైడ్ చేయాలంటే 2 పెట్టండి, 3గా డివైడ్ చేయాలంటే 3 పెట్టండి, 4గా డివైడ్ చేయాలంటే 4 పెట్టండి. ఓకేనా? నేను 2 పెడుతున్నా. 2 పెట్టామనుకుంటే ఇప్పుడు ఏంటంటే 1 2 3 4 అంటే 2గా యాడ్ చేసుకోవాలి. 4 కాలమ్స్ అన్నమాట. ఇక్కడ 5 6 మొత్తం 6 కాలమ్స్ కావాలి. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. 6 కాలమ్ ఎక్కడికి ఇవ్వాలంటే ఎక్కడైతే మనం ఇచ్చామో దానికి ఇవ్వాలి. ఇన్ కేస్ మీ దగ్గర డేటా లేదనుకోండి, మీకు సెకండ్ మెయిల్ లేదు, ఎంటీ డేటా అయినా మీరు ఇవ్వాలి. ఎంటీ డేటా అని మీరు ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు ఇవ్వలేదు అనుకోండి, నేను ఇవ్వలేదు, రిమైనింగ్ వాటికి అన్నిటికీ ఏమి ఇవ్వలేదు, ఉంటే ఇచ్చాను, లేకపోతే ఎంటీ ట్యాగ్ ఇచ్చాను. రిమైనింగ్ వాటికి చూద్దాం సార్. రిమైనింగ్ వాటికి ఏమవుతుందంటే దాని పక్కుండే డేటా లాగేసుకుంటుంది. దాని పక్కనే డేటా ఏం లేదంటే ఎంటీ అన్న ఇవ్వాలి, లేదనుకుంటే న్యూ డేటాని ఇవ్వాలి. ఇట్లా ఎంటీగా వదిలేశారు అనుకోండి, దాని పక్క కాలంలో ఉండే డేటాని ఇది లాగేసుకుంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాన్సెప్ట్. మీ దగ్గర డేటా లేకపోతే అట్లీస్ట్ ఎంటీ డేటా ఇవ్వండి, లేదా 2 డేటాస్ ఇవ్వండి. ఇక్కడ చూద్దాం చూడండి. ఇంకా ఇవ్వలే కదా. చూడండి ఇక్కడ వేరేది ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాం మనం ఇక్కడ. ఎగ్జాక్ట్ గా ఒకటే హెడ్డింగ్ 2 కాలమ్స్ అనమాట. అదే కనుక 3 కావాలనుకుంటే ఇక్కడ 3 పెట్టేసుకోండి, మళ్ళీ 3 డేటా ఇవ్వండి. ఎన్ని కావాలంటే అన్ని. సేమ్ లైక్ మీరు మొబైల్ నెంబర్ కి లొకేషన్ కి మీరు ట్రై చేయండి. కాల్ స్పాన్ 2 పెట్టుకోండి, 3 పెట్టుకోండి, 4 పెట్టుకోండి, ఏదో పెట్టుకొని వాటికి సంబంధించిన డేటా ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇంకో టేబుల్ ఉంది, దానికి రో స్పాన్ అని యూజ్ చేస్తారు. అది అవసరం లేదు, కానీ మీరు యూజ్ చేయండి, కావాలంటే ప్రాక్టీస్ చేయండి మీరు. టేబుల్ ఫార్మాట్ 2 అనమాట. టేబుల్ 2 ఇక్కడ టీ హెడ్ టీ బాడీ అట్లా ఏమి ఉండదు, మొత్తం అన్ని కలిపే ఉంటాయి మనకి. అందుకోసం ఇది ఎక్కువ యూజ్ చేయం మనం. ఇక్కడ ఓన్లీ రోస్ కాలమ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసుకోవాలంటే టిఆర్, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది టిఆర్. ఇక్కడ ఏంటంటే మనం టిహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్.
ఈ టేబుల్ హెడ్డింగ్ లో మనకి ఏం రాస్తుంటే సీరియల్ నెంబర్, దీంట్లోనే డేటా కూడా రాయేస్తాం TD 1. సేమ్ లైక్ నేమ్, ఈమెయిల్, లొకేషన్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్, ఎర్రబర్డ్ అండ్ ఈమెయిల్ siva@gmail.com. చూడండి, ఒక రోలో మనం ఏం చేస్తున్నాం అంటే హెడ్డింగ్ ఇస్తున్నాం, దాని పక్కనే టీడీ వస్తుంది, అంటే దాని పక్కనే నెంబర్ వస్తుంది. ఇంకో రోలో వచ్చేసి మనకి రో అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట, ఒక్క 1 by 1 వస్తుంది మనకి. రో అనేది 1 by 1 వస్తుంది, THTD అనేది సైడ్ బై సైడ్ వస్తుంది. ఇందాక మనం చూసే ఉన్నాం, TH మనం ఇచ్చాము అనేసి అనుకుంటే సైడ్ బై సైడ్ వచ్చాయి మనకి, TDలు ఇచ్చాము అనుకుంటే సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ ని ఇలా మనం డిస్ప్లే చేసుకోవాలంటే, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా డిస్ప్లే చేసుకోవాలంటే ఇలా ఒక రోలో మనం ఏమి ఇస్తున్నాము, టేబుల్ హెడ్డింగ్ ఇస్తున్నాం, టేబుల్ డేటా ఇస్తున్నాం. ఇంకో హెడ్డింగ్ లో టేబుల్ హెడ్డింగ్ ఇస్తున్నాం, టేబుల్. చూడండి, ఒక్కొక్క రోలో వచ్చేసి మనం ఇలా ఇస్తే టేబుల్ ఇలా డిస్ప్లే అవుతుంది మనకి. క్లియరా? ఇప్పుడు ఈమెయిల్ ని రెండుగా డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఈమెయిల్ రెండుగా డివైడ్ చేయాలంటే రో స్పాన్ యూస్ చేస్తారు. రో స్పాన్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాం. ఇప్పుడు రోని 2గా డివైడ్ చేయాలి. ఒక రోలో ఈ డేటా వచ్చేసింది, ఇంకొక రో తీసుకోవాలి మీరు, ఇంకొక రో తీసుకొని ఇంకో డేటా ఇవ్వాలి. హెడ్డింగ్ అనేది కామన్, రో స్పాన్ ఇచ్చారు కాబట్టి హెడ్డింగ్ అనేది కామన్. ఇంకో రోలో హెడ్డింగ్ లేకుండా ఓన్లీ డేటాని ఇవ్వాలి. ఇది కొద్దిగా క్లమ్జీగా ఉంటది, ఒకసారి అయితే వినండి, చూడండి. W3 స్కూల్స్ లో ఇంకా నీట్ గా ఉంటది, ఒకసారి అర్థం కావాలని చేయండి. చూడండి ఒకసారి, ఈమెయిల్ వచ్చేసి 2 రోజుగా వచ్చాయి. ఇప్పుడు పక్కన పక్కన రావు మనకి, ఇలాగే వస్తాయి మనకి. 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్, 3 కాలమ్స్ అంటే 3 కాలమ్స్ డివైడ్ చేస్తాం. అంటే రోని డివైడ్ చేసి ఇది కాలమ్ ని డివైడ్ చేసాం. కాలమ్ ని 2గా కావాలంటే, 3గా కావాలంటే, 4గా డివైడ్ చేసుకోవచ్చు. రోని 2గా కావాలంటే, 3గా కావాలంటే, 4గా కావాలంటే డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక రో, దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. 2 గానీ 3 గానీ 4 గానీ అది మీ చాయిస్ అనమాట. ఓకేనా? వీటి గురించి ఇన్ డెప్త్ గా ఇక్కడ ఉంటాయి W3 స్కూల్స్. మీరు CSS కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిన టాపిక్స్ అసలు చూడొద్దండి. CSS సపరేట్ గా నేను చెప్తాను. HTML కంప్లీట్ గా చెప్పిన తర్వాతనే CSS కంప్లీట్ చేస్తాను. సో ఇంట్రడక్షన్ ఇదంతా చూడండి, మీరు ఇవన్నీ చూసి ప్రాక్టీస్ చేయండి. వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్ గా చూడండి. డాక్ టైప్ HTML, హెడ్, టైటిల్, బాడీ, H1 పారాగ్రాఫ్, ఎడిటర్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. బేసిక్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఎలిమెంట్స్ అన్నమాట. అసలు ఎలిమెంట్ అంటే ఏంది? ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, కంటెంట్ మొత్తాన్ని కలిపేసి ఎలిమెంట్ అంటారు. దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటారు, లేదా ఓపెన్ ట్యాగ్ రాస్తారు. ఇది ఎండింగ్ ట్యాగ్ అంటారు, లేదా క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఇది ఎలిమెంట్ కంటెంట్ అన్నమాట, మొత్తాన్ని ఎలిమెంట్ అంటారు. అట్రిబ్యూట్స్ అన్నమాట. అసలు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాటి గురించి ఆల్రెడీ చెప్పాను నేను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఇవన్నీ నేను చెప్పాను. SRC అట్రిబ్యూట్ చేశారు, అండ్ విడ్త్ అట్రిబ్యూట్ చూశారు, ఆల్ట్ అట్రిబ్యూట్ చూశారు మీరు, అండ్ స్టైల్ అట్రిబ్యూట్. ఇది వద్దు, ఇది లాస్ట్ లో చెప్తాను మీకు. HTML లో లాస్ట్ లో చెప్తాను. అండ్ CSS ప్రాపర్టీ ఇదనమాట, స్టైల్ అనేది. అండ్ లాంగ్వేజ్ ఇది నేర్చుకోండి. లాంగ్వేజ్ అంటే ఏంటంటే, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే, ఇలా మనం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే గూగుల్ వానికి అర్థమవుతుంది మనం రాసిన లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనేసి, మన వెబ్సైట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి గూగుల్కి అర్థమవుతుంది. అంతే. గూగుల్లో మనకి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మనం సెర్చ్ చేసిన వెబ్సైట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండేదే కావాలని కొన్ని సజెషన్స్ ఉంటాయి కింద. ఇక్కడ చూడండి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలాంటివన్నీ. సో ఇంగ్లీష్ అని పెట్టాము అనుకుంటే, ఇక్కడ మనం ఏదైనా సరే వెబ్సైట్ మనం సెర్చ్ చేసినప్పుడు ఇంగ్లీష్ వెబ్సైట్ మనకు వస్తుంది అనమాట. అలాగా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండేది మనకు రావాలనేసి. టైటిల్ అట్రిబ్యూట్ ఇందాక చెప్పాను, ఓకేనా? సో HRF అట్రిబ్యూట్ ఆల్రెడీ మనకు అయిపోయింది. టైటిల్ అట్రిబ్యూట్ అయిపోయింది. ఇవన్నీ కొన్ని రాస్తారనమాట. డబుల్ కోట్స్ మధ్యలోనే ఇంకో డబుల్ కోట్స్ రాయకూడదు. డబుల్ కోట్స్ మధ్యలోనే ఇంకో డబుల్ కోర్స్ రాశారు అనేసి అనుకోండి, ఈ డబుల్ కోర్స్ నుంచి ఈ డబుల్ కోర్స్ మనకి తీసుకుంటది, ఈ డబుల్ కోర్స్ నుంచి ఈ డబుల్ కోర్స్ తీసుకుంటది. ఇక్కడ సింగిల్ కోర్స్ ఉన్నాయండి, ఇలాగనమాట ఈ కేసెస్ లో. ఇది ఇక్కడ ఏదో రాశారు, రాయలేదు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక డబుల్ కోర్స్ మధ్యలో ఇంకో డబుల్ కోర్స్ వాడాలనుకుంటే అక్కడ సింగిల్ కోర్స్ వాడండి. ఇక్కడ సింగిల్ కోర్స్, ఇక్కడ డబుల్ కోర్స్.
ఓకేనా? ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తాయి. హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ అయినాయి. ఇవన్నీ చూడండి. ఫార్మాటింగ్ ట్యాగ్స్, కలర్స్ గురించి వద్దు. కలర్స్ వచ్చేసి మనకి ఇది సిఎస్ఎస్ అన్నమాట ఇది. కామెంట్స్ చూడండి, కొటేషన్స్ చూడండి, ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూడండి. అండ్ సిఎస్ఎస్ వద్దు. లింక్ ట్యాగ్ ఇది. యాంకర్ ట్యాగ్ అన్నమాట. ఇమేజ్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి టేబుల్స్ గురించి మీరు. టేబుల్ ట్యాగ్లు ఇక్కడ చూసి మీరు టేబుల్ అండ్ టేబుల్ సెల్స్ టీడీ అన్నమాట. అండ్ టేబుల్ రోస్ అన్నమాట టిఆర్. అండ్ టేబుల్ హెడర్స్, బార్డర్స్ ఇవన్నీ వచ్చేసి మనకు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కాల్ స్పాన్, రో స్పాన్ మాత్రం చూడండి. ఇక్కడ కాల్ స్పాన్ కానీ ఇట్లాగా మీరు చూసే ఉంటాయి ఈ టేబుల్స్. ఈ టేబుల్స్ ఇలా ఫార్మాట్ లో మీరు చేయాలంటే కాల్ స్పాన్, రో స్పాన్ నే మీరు యూజ్ చేస్తారు. చూడండి ఇవన్నీ మీరు చూసారనుకుంటే వాటి గురించి మీకు ఐడియా వస్తుంది. ఇలా అన్నమాట. ఏదైనా సరే ఒక కాలంలో 2 కాలమ్స్, 3 కాలమ్స్ ఇట్లా కలిపేసుకోవాలనుకుంటున్నాం. ఇలా వచ్చేసి ఇలా రావాలి, ఇక్కడ వచ్చేసి ఇలా రావాలి, ఇలా రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి టేబుల్స్ మనం డిజైన్ చేయడానికి కాల్ స్పాన్, రో స్పాన్స్ మనం యూజ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది డివైడ్ చేసుకోవడానికి. ఒక టేబుల్ వచ్చేసి మొత్తం నేమ్ ఇస్తాం, మళ్ళీ ఏజ్ ఇస్తాం. ఓకేనా? ఇది టుడే కాన్సెప్ట్. సో ఎగ్జాక్ట్ 10:30 అయింది. సో చాలు. సో మనకు ఇంకా మిగిలిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి లిస్ట్ గురించి అనమాట. లిస్ట్ ట్యాగ్స్ గురించి చెప్తాం, ఫార్మ్ ట్యాగ్స్ అండ్ కొన్ని HTML5 లోటి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫినిష్ అయిపోయాయి అనుకుంటే మనకి HTML ఫినిష్ అవుతుంది. HTML ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ CSS మనకి స్టార్ట్ చేస్తుంది. వీటి అన్నిటి మీద ఒక చిన్న టాస్క్ ఇస్తాను, మీకు అప్పుడు చేయొచ్చు అనమాట. సో టేబుల్స్ వచ్చేసి మీరు డిఫైన్ చేసిన టేబుల్ డేటాని ఏదైనా సరే మీరు డిజైన్ చేసి పెట్టుకోండి, ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.